ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతి నమః. ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము. మనము నరసింహ శతకంలోని పద్యాలను తాత్పర్యాలను తెలుసుకుంటూ ఉన్నాము కదా. మొదటి పద్యం అయిపోయింది, రెండవ పద్యం ఈరోజు చదువుకుందాం. పద్మలోచన సీస పద్యముల్ నీ మీద చెప్పబూనితినయ్య చిత్తగింపు. గణయతి ప్రాస లక్షణము చూడనూ లేదు, పంచకావ్య శ్లోక పఠన లేదు. అమరకాండత్రయం బరసి చూడగలేదు, శాస్త్రీయ గ్రంథముల్ చదువలేదు. నీ కటాక్షంబున నే రచయించితి గాని, ప్రజ్ఞనాయది కాదు ప్రస్తుతింప. తప్పుపడనేమి సద్భక్తి తక్కువవునే, చెరుకునకు వంకపోనేమి చెడునే తీపి. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. తాత్పర్యం తెలుసుకుందాము. ఓ నరసింహస్వామి, కమలనేత్ర, నీపై నేను సీస పద్యముల చెప్పపూనితిని, స్వీకరించుము. గణము, యతి, ప్రాస నియమములను పాటించలేదు. నేను పంచకావ్యములను, అమరమును, శాస్త్ర గ్రంథములను చూచిన వాడను కాను. నీ దయాబలముతో వ్రాసితినే గాని ఇది నా ప్రజ్ఞ కాదు. చెరుకునకు వంకర కలిగినను తీపి తరుగనట్లు, ఇందులో ఏమైనా తప్పులు దొర్లినను నా భక్తిలో మాత్రము లోపము లేదు సుమా. విన్నాం కదా. రెండవ పద్యం తాత్పర్యం ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. మరల మూడవ పద్యంతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్కారం.